బాయ్కాట్ చేసిపోతారా? కేసీఆర్ గారిని ఎన్ని తిట్లు తిట్టినా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా బాయ్కాట్ చేసిన హరీష్ రావు గారు? మొన్న ఈ గుంటనక్కకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు అసెంబ్లీకి రాకపోతే అని. ఏం చేసిరు నిన్న? పోనీ జనరల్గా నేను కూడా పార్లమెంట్లో పనిచేసిన కదా, నేను కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన కదా. ఒక ఏదన్నా అంశం మీద మనకు అభ్యంతరం ఉంటే అప్పుడు చర్చ ఒక అంశం మీద జరుగుతుంటే ఆ అంశం మీద వాకౌట్ చేయొచ్చు, మళ్ళీ రావాలా, నెక్స్ట్ అంశం మాట్లాడాలి. ఎందుకంటే నెక్స్ట్ అంశం కూడా ప్రజలకు ఇంపార్టెంట్ ఉంటుంది. నిన్న మూసీ ఇష్యూ టైంలో డిస్ప్యూట్ అయింది. మూసీ అయిపోయినాక ఏం చేసిరు? హైదరాబాద్లో 300 డివిజన్లు చేయడానికి బిల్లు పెట్టిరు. మరి అది అవసరం లేదా చర్చ? మనం 1/3 తెలంగాణ పాపులేషన్, 3వ వంతు తెలంగాణ పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళకి సంబంధించి అంత పెద్ద నిర్ణయం జరిగితే ఎక్కడుంది ప్రతిపక్షం వాయిస్? లేదు. ఎందుకంటే హరీష్ రావు గారిని ఆయన ఏదో అన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇల్లు పార్టీకి వాకౌట్ చేసిపోతారు. అసలు నేను ఇవాళ రెండు స్పష్టంగా తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పార్టీని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఈ వాయిదా వేయాలనే నిర్ణయం డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు గారు తీసుకున్నారా? నేనైతే ఆయనే తీసుకున్నాడు అనుకుంటున్నాను. ఎందుకు? తర్వాత మైకు మన ఇంకొక డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారికి ఇస్తే, సవితమ్మ గారికి ఇస్తే వద్దు నేను మాట్లాడా, నా టైం కూడా హరీష్ రావు గారికి ఇవ్వండి అని ఆమంటారు. తర్వాత ఇంకో డిప్యూటీ ఫ్లోర్ లీడరు శ్రీనివాస్ యాదవ్ గారికి ఇస్తే వద్దు నేను మాట్లాడా, నా టైం కూడా ఆయనకే ఇవ్వండి అంటారు. అంటే అందరు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారికి ఈ యొక్క ఫ్లోర్ లీడర్కే టైం ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇవ్వమన్నారు. సరే, కాంగ్రెస్ తొండి చేసింది అన్నది పక్కన పెడితే బీఆర్ఎస్ ఇష్యూ ఆలోచిస్తే ఈ నిర్ణయం హరీష్ రావు గారు తీసుకుంటే డెఫినెట్గా కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ మొత్తం హరీష్ రావు గారే ఆయన ఒక గుంపు తయారు చేసుకుంటున్నారని క్లారిటీగా అర్థమైంది. 2, ఒకవేళ ఆయన నిర్ణయం కాదనుకుందాం, కేసీఆర్ గారో పైనుంచి పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గారో చెప్పారు అనుకుందాం. నేను మాత్రం చెప్తా ఉన్నా, ఒకవేళ అట్లా అయింటే నిర్ణయం పైనుండి వచ్చి ఉంటే డెఫినెట్గా ఇది శ్రేయస్కరమైనటువంటి పద్ధతి కాదు. ఏదైతే కృష్ణా వాటర్ మీద పెద్ద పెద్ద సభలు పెట్టాలనుకుంటున్నారో చట్టసభలో చెప్పే అవకాశం వచ్చింది, చరిత్రలో నిలిచిపోయేటటువంటి మాటలు చెప్పే అవకాశం వచ్చింది, రికార్డ్స్ ఫ్యూచర్ జనరేషన్ చూసుకునే అవకాశం వచ్చింది. అది కాదని ఆ ఇష్యూ బయట మాట్లాడతామంటే ఇది కరెక్ట్ కాదు, శాంటిటీ అంతకన్నా కాదు. కాకపోతే గుంటనక్క గారి వ్యవహారం చూస్తే నాకేమనిపించింది అంటే ఈ తోక కుక్క నొప్పే పరిస్థితి వచ్చిందనిపించింది నాకు. ఇక అది ఎవరేమనుకున్నా ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. కానీ ఎందుకంటున్నా అంటే ఒక్క మాట అంటే మొత్తం సభ వాయిదా వేసుకుని 5 రోజులు కూడా ఎంత అన్యాయం. అసలు సభ పెట్టింది ఎవరి కోసం? నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినని చెప్తుంది అబద్ధాలు. 100 తప్పులు నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో వీళ్ళు అక్కడ ఉండుంటే చెప్తారు కదా. అంటే అల్టిమేట్గా ప్రజలకు నిజం తెలవాలి. ప్రతిపక్షం అధికార పక్షం సంవాదంలో అది తెలుస్తలేదు. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గారికి ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడట కదా, నేను 2 సూటి ప్రశ్నలు అడుగుతాను. మీరు ఆ 2 ప్రశ్నలకు జవాబు చెప్పి తర్వాత మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటి ఏమని ఇవ్వండి. 1 స్పష్టంగా అడుగుతా ఉన్నాను నేను, కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ తరఫున 2016లో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మన పంపకాలలో, కృష్ణా నది పంపకాలలో 3% శాతాన్ని తగ్గిస్తూ ఒప్పుకుంటూ ఆయన సంతకాలు పెట్టి, మామూలుగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఏమైందంటే మనకు తెలంగాణకు 37%, ఆంధ్రాకు 63% కృష్ణా వాటర్ పంపకాలు జరగాలని ఒప్పందం అయింది. అది దేనికోసమైంది ఒప్పందం? ఇది జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. అప్పటికే కట్టి ఉన్న ప్రాజెక్టుల మీద, ఆల్రెడీ యూటిలైజ్ అవుతున్నటువంటి వాటర్ మీద యాజ్ ఈజ్ వేర్ ఈజ్ అనే కండిషన్ మీద 37% తెలంగాణకు, 63% ఆంధ్రాకు నీటి పంపకాలు జరగాలని ఒప్పందం అయింది. తర్వాత హరీష్ రావు గారే ఇరిగేషన్ మంత్రి, మరి ఆయన అప్పుడు కాళేశ్వరరావు అని పిలిపించుకున్నాడు. ఆయనకు నీళ్ళ గురించి నాకే మొత్తం తెలుసు అని చెప్తాడు. కాబట్టి దాన్ని ఏం చేసిండు హరీష్ రావు గారు 2016లో 3% కృష్ణానదిలో నీళ్లు తగ్గిస్తూ 34% తెలంగాణకు, 66% ఆంధ్రాకు అని చెప్పి ఒప్పందం మీద సంతకం పెట్టి, అది కరెక్టా కాదా హరీష్ రావు గారు? మీరు జవాబు చెప్పాలి. నా విఘ్నతకే వదిలేస్తున్నాం అంటే మాత్రం తెలంగాణ ప్రజలు కూడా వారి విఘ్నతను ప్రదర్శిస్తారు. అట్లా కాదు, ఇది కరెక్టా కాదా? ఇది ప్రజెంటేషన్లో మీరు ఆన్సర్ చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చుకోండి. 2వది, అసలు జూరాల సోర్స్ పాయింట్ తీసి మీరు శ్రీశైలంకి ఎందుకు మార్చారు? మార్చడానికి కలిగినటువంటి సాంకేతిక కారణం ఏంది? ఆనాడు కేసీఆర్ గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పాకాల జూరాల ఒక లింక్ పెడతామని ఇంకోటి చాలా చెప్పారు. అవన్నీ జరగలేదు. 100 అనుకుంటాం, 100 కావు. పాలిటిక్స్లో అయినా, ప్రభుత్వంలో అయినా, ఇంట్లో అయినా, అది మాకు కూడా తెలుసు. కానీ అల్టిమేట్గా ఇప్పుడు జరిగింది ఏంది? జూరాల నుండి శ్రీశైలంకి సోర్స్ పాయింట్ మారింది. ఎందుకోసం మారింది? నేను అలిగేషన్ చేస్తా ఉన్నా, కేవలం హరీష్ రావు గారి ధనదాహం కోసం మారింది. ఎక్కడైతే స్టార్టింగ్లో ఎల్లూరు అనేటటువంటి పంప్ హౌస్ ఉంటుందో ఆ పంప్ హౌస్ ఓపెన్ పంప్ హౌస్ ఉండే, దాన్ని నేను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేయడంతో 1400 కోట్లకు ఎస్టిమేట్ పెరిగింది. దాంతో నష్టం ఏమైంది? ఆ పంప్ హౌస్ కింద ఉంటుంది, దాంట్లో ఒకటి వాటర్ పంపింగ్ కెపాసిటీ తగ్గింది, ఇంకోటి శ్రీశైలం డ్యామ్లోంచి మనం తక్కువ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి వాటర్ 30 మీటర్ల ఎత్తుకు పెరిగింది.
అంటే నిండు ట్రైన్ తప్ప తీసుకోవడానికి ఉండదు, కింద లెవెల్లో తీసుకోవడానికి లేదు, అట్లా నష్టం. ఇంకోటి పంపింగ్ కెపాసిటీ నష్టం. మూడవది అండర్ గ్రౌండ్ చేయడంతో అది వచ్చి కల్వకుర్తిలో ఉన్నటువంటి మోటార్లను కొడితే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పటికి కూడా కేవలం 3 మోటార్లతోనే పనిచేస్తుంది. ఈ మొత్తం 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో 3 మోటార్లతోనే కల్వకుర్తి పనిచేస్తే ఇరిగేషన్ మంత్రిగా ఆయన 5 ఏళ్ళు ఉంటే రిపేర్ కూడా ఏపీలో ఇప్పటి వరకు. సో ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంటారో ఏం పెట్టుకొని, కాకపోతే ఇది అసెంబ్లీలో చెప్పే అవకాశాన్ని వదిలిపెట్టి వచ్చి కూర్చొని పార్టీ ఆఫీస్లో చెప్పడం అన్నది మాత్రం కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం ఇది కరెక్ట్ కాదు. సరే, ఇది పక్కన పెడితే సూర్యాపేట ఇష్యూస్కి వస్తే బిఎన్ రెడ్డి గారి పేరు ఎక్కడన్నా ఒక మంచి ప్రాజెక్టు పెట్టాలనే డిమాండ్ జిల్లా మొత్తం కూడా మాకు కనిపించింది. అయితే కీర్తిశేషులు దామోదర్ రెడ్డి గారి పేరుని ఎస్ఆర్ఎస్పీకి పెట్టినారు కాబట్టి బిఎన్ రెడ్డి గారి పేరు కూడా మరి కలెక్టరేట్కి పెడతారా లేకపోతే ఇంకోటి ఏదన్నా మంచి ప్రామాణికమైనటువంటి ప్రదేశానికి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జాగృతి తరఫున. మల్లు స్వరాజ్యం గారి కాంస్య విగ్రహాన్ని సూర్యాపేట పట్టణంలో నిలుపుకోవాలని అందరూ కూడా ఆశపడుతూ ఉన్నారు. అది ప్రభుత్వ ఖర్చుతోనే అధికారికంగా చేస్తే ఆవిడకు మర్యాద ఉంటుంది అనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అట్లనే మన ఉప్పల మల్సూర్ గారని పాపం 5 సార్లు ఎమ్మెల్యే, పీడిఎఫ్ పార్టీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే. అంటే ఆయన చెప్పులు కుట్టుకుంటే చనిపోయేటప్పుడు కూడా అంత నిరాడంబరంగా బతికినటువంటి వ్యక్తి, మంచి మనిషి. ఆయనను కూడా గౌరవిస్తూ ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వారి పేరు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే బండి యాదగిరి గారికి కూడా దళిత బిడ్డ, మన నూతనకల్ మండలమే కేతేపల్లి ఎల్కపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక ఆయన రాసిన పాట మనందరికీ తెలిసిందే. ఆ స్ఫూర్తితోనే నిజాం మీద కూడా యుద్ధం చేసినాం, ఆ స్ఫూర్తితోనే నేను కూడా గుంటనక్కల మీద ఉద్యమం చేస్తాను. కాబట్టి బండి యాదగిరి గారిని కూడా మరి ఖచ్చితంగా గౌరవించుకోవాల్సినటువంటి అంశం. దానికి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మారోజు వీరన్న గారు సామాజిక తెలంగాణ అనేటటువంటి అంశాన్ని మొట్టమొదట ప్రతిపాదించినటువంటి వ్యక్తి. తెలంగాణ సమాజం అంతా కూడా పునరేకీకరణ ఎట్లా జరగాలి, ఏ విధంగా కులాలు మతాలకు మధ్యలో ఒక మంచి అండర్స్టాండింగ్ రావాలి, తద్వారా తెలంగాణ సమాజంలో అందరికీ కూడా అవకాశాలు రావాలని ప్రతిపాదించినటువంటి విప్లవ వీరుడు మారోజు వీరన్న గారిని మరి వారి కొత్తగూడెం కరివిరాల గ్రామానికి వెళ్ళి నిన్న అక్కడ వారిని గౌరవించుకొని రావడం జరిగింది. వారి స్ఫూర్తితో తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారిని గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి నిజంగా ఒక్కొక్కటి జరుగుతున్న పరిణామాలు, మావోయిస్టులను లొంగ తీసుకుంటున్నటువంటి తీరు చూస్తే తెలంగాణ యావత్ సమాజం కూడా బాధపడుతున్నది. నేను మావోయిస్ట్ అన్నదమ్ములందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా, మనకిప్పుడు అడవులలో ఉండి గన్నులు పట్టుకొని ఉద్యమం చేసేటటువంటి పరిస్థితి లేదు. చాలా కర్కశమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి తెలంగాణ సమాజానికి మీ అవసరం ఎంతో ఉంది. మీరు రాజకీయబద్ధంగా కొత్త సంస్థలు వస్తున్నాయి, అనేక మంది వస్తూ ఉన్నారు. మాలాంటి వాళ్లకు మీరు దారి చూపించి తెలంగాణ సమాజంలో మంచిని చేయడానికి బలాన్ని ఇవ్వాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజకీయ ప్రక్రియలో భాగమై తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వామ్యం పాటించాలని చెప్పి కూడా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, నిన్న సూర్యాపేట జిల్లా, క్షమించాలి రోజు తిరుగుతురుగా జ్వరం ఉంది, అందుకే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ పెట్టండి అన్న ప్లీజ్. తుంగతుర్తిలో ఎంటర్ అయినాం నిన్న సూర్యాపేట జిల్లాకు. మేము తుంగతుర్తిలో ఫస్ట్ అరవపల్లి మండల హెడ్ క్వార్టర్ పోయి అక్కడ కస్తూర్బా చూసినాం. అది అప్పుడెప్పుడో 10 ఏళ్ల కింద మరి నరసింహులు గారు ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరు ఉన్నారు అప్పుడు కట్టిరట. ఘోరంగా ఉంది, అది చెరువు మధ్యలో కట్టిరు లిటరలీ. ఎవ్రీ రైనీ సీజన్ ప్రతి వర్షకాలం మునిగిపోతుంది అది. దాన్ని మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్, 2 ఏళ్ళు కాంగ్రెస్లో పట్టించుకోలేదు. ఆడపిల్లలే కదా అని అలుసుగా తీసుకోకండి, ఆడపిల్లలతో పెట్టుకుంటే చరిత్రలు మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కస్తూర్బా కాలేజ్ని ఇమీడియట్గా దాన్ని రీలొకేట్ చేస్తారా, దాని చుట్టూ ప్రొటెక్షన్ వాల్ కడతారా, ఏం చేస్తారో దయచేసి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మొత్తం సంవత్సరం అంతా దోమలు, ప్రతిరోజు కోతుల దాడులు. నేను పోయే వరకు ఏఎన్ఎం ఉంది, ఆమె చెప్తుంది ఎవ్రీడే 2 నుంచి 3 ఇన్సిడెంట్స్ అయితే కోతుల దాడులు అయితే టీచర్లను పిల్లలను కలుస్తుంటాయి. నేను తీసుకుపోయి హాస్పిటల్లో కట్టేయించుకొని వస్తా అని చెప్తుంది. అసలు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు అక్కడ. దయచేసి ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్గా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా నేను. మీరు కూడా పోయి చూసి వచ్చిరట, దయచేసి దాని మీద సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పి కాలువ దగ్గరికి పోయి చూసినాం మేము. తెలంగాణ వ్యాప్తంగా కూడా మొన్న మహబూబ్నగర్ జిల్లా, ఇంకా ఎక్కడ ఏ జిల్లాకు పోయినా కూడా తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితి ఏంటంటే, అంతకుముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏదైతే ఈ జలయజ్ఞంలో ప్రతిపాదించినప్పుడు తెలంగాణలో అన్లైన్డ్ కెనాల్స్ అనే ప్రతిపాదన ఉండే. అంటే అప్పుడు వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అన్యాయం చేసి లైనింగ్ లేకుండా మన దగ్గర కెనాళ్ళు, ఆంధ్రాలోనేమో విత్ లైనింగ్ కెనాల్. అంటే ప్రాజెక్ట్ పిలిచినప్పుడు
డబ్బులు ఇచ్చినప్పుడు అట్లా చేసి ఇప్పుడు ఈ 10 ఏళ్లలో కూడా మనం దాన్ని సవరించుకోవాలి. యాక్చువల్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒకటి O&M అని ఉంటుంది డిపార్ట్మెంట్, దానికి ₹1 బీఆర్ఎస్ ఇవ్వాలి, ₹1 కాంగ్రెస్ ఇస్తలేదు. అట్లా ఇచ్చినట్టయితే కాలువలు మంచిగా అవుతాయి. ఆ తర్వాత రుద్రమ చెరువు దగ్గరికి పోయినాం. ఈ రుద్రమ చెరువు వెలుగుపల్లిలో ఉన్నది. మరి అక్కడ 5 TMC దీన్ని రిజర్వాయర్ చేస్తామని చెప్పి SRSP స్టేజ్ 2 నుంచి మనము రిజర్వాయర్లు కట్టుకుంటామని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ వాగ్దానం చేసింది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్పినట్టున్నారు ఎన్నికల టైంలో. కాకపోతే ఎవ్వరు కూడా దీన్ని చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతలేదు. రుద్రమ చెరువు రిజర్వాయర్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే తుంగతుర్తిలో హాస్పిటల్ చూసినాం మేము, 100 బెడెడ్ హాస్పిటల్. అది 30 బెడెడ్ ఉంటే దాన్ని ఊలగొట్టిరు. ఇప్పుడు అందులో 12 బెడ్లు అయినాయి. ఈ 100 బెడెడ్ హాస్పిటల్ పూర్తయితలేదు. కామెడీ ఏంటంటే 2 సార్లు శంకుస్థాపనలు అయినాయి దానికి. అంతకుముందు ఎమ్మెల్యే గారు ఒకసారి, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒకసారి, 2 సార్లు శంకుస్థాపన చేసినా కూడా హాస్పిటల్ మాత్రం పూర్తయితలేదు. త్వరితగతిన తుంగతుర్తి హాస్పిటల్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కారణాలు ఏంది అని అడిగితే ఆ ఏజెంట్ ఏం చెప్తాడంటే, ఏజెన్సీ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయనకి ఇదే జిల్లాలో 3-4 వచ్చినాయి హాస్పిటల్. సో ఆ 3 హాస్పిటల్ కూడా బిల్లులు వస్తలేవని ఆయన పని ఆపేసి, ఇంకొకటి ఏమంటాడంటే ఆయన మనకేదో ఫేవర్ చేస్తున్నట్టు ఒక హాస్పిటల్ అయిపోయినాక ఇంకో హాస్పిటల్ కడతాడు. కానీ మొత్తం అగ్రిమెంట్లో ఉన్న టైం ఏంది 18 నెలలు, అది దాటిపోయి కూడా 6 నెలలు అయినా కూడా ముందుకు పోవడం లేదు. సో ఆ ఏజెన్సీ ఎవరో కలెక్టర్ గారు పిలిపించుకొని బలంగా గట్టిగా పుష్ చేసి తొందరగా తుంగతుర్తి హాస్పిటల్ పనులు పూర్తయ్యేలా చేయాలని చెప్పి కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తారు.